ఓకే, మనకి ఏలూరులో 2001 ఏలూరులో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ మన ఏలూరులో కూడా 2019లో ఏలూరులో ఓకే చాలా స్కూల్స్ మేబీ మ్యాక్సిమం 3 ప్రిన్సిపల్ మేడం విజయలక్ష్మి మేడం ఆల్సో. టోటల్గా 69 ఈవెంట్స్ ఉన్నాయి కల్చరల్ అండ్ అకాడమిక్స్. దాంట్లో ఆల్మోస్ట్ 30-40 ఈవెంట్స్లో మన స్కూల్ పార్టిసిపేట్ చేశారు. దట్స్ వై వీఆర్ సెండింగ్ యూ నాట్ ఓన్లీ స్టడీస్, ఈ కల్చరల్ కానీ అకాడమిక్ ఈవెంట్స్ కానీ యూ హ్యావ్ టు పార్టిసిపేట్. నేర్చుకోవాలి మీరు. మట్టితో బొమ్మలు లేకపోతే డ్రాయింగ్, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, మెమొరీ టెస్ట్, క్విజ్, అకాడమిక్స్, కల్చర్. సో ఈసారి కల్చర్లో మన స్టూడెంట్స్ బాగా పార్టిసిపేట్ చేశారు. ఓకే, బుర్రకథ, ఏకపాత్ర అభినయం, కోలాటం, డ్యాన్స్, జానపదం డ్యాన్స్. సో వాటికి మనకి అందరూ అప్రిషియేట్ చేశారు. జూనియర్ డ్యాన్స్ అయితే చాలామంది వీడియోలు తీసుకున్నారు. కోలాటం కూడా వీడియోస్ యూట్యూబ్లో పెట్టారు. ఈసారి ఈవెంట్స్లో చాలా కొత్త ఐటమ్స్. చోటనే సత్కవేంద్రుని కమ్మని కలము, సత్కవేంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఈ చోటనే భూములెల్లటి రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. ఇది ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు, నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయి. 1 rupee, 2 rupee art class fun. If you're done eating, go and have some fun. 1 rupee, 2 rupee art class fun. And the bear went over the mountain, and the bear went over the mountain, and the bear went over the mountain. What is that? Is another bear there? Is another bear there? What do you think, Daddy? A tumble on the mountain, a tumble on the mountain. No sun, no moon, no stars, no sky. Do you know why I made them disappear? I didn't use a magic wand. I had no special gift. I didn't cast an evil spell. I didn't use a fast aid. I didn't do a tribal dance. I just pulled off my shade. Every time I look at the boat, I wonder how does it float. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమా. రదర్ఫోర్డ్ ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి వంగి సలం కొట్టినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన వర్తక మూటలు ఎత్తుకుని ఊరును తిరిగినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? రదర్ఫోర్డ్ ఇది నా మాతృభూమి. మట్టి పవిత్రం, నీళ్లు పవిత్రం, గాలి పవిత్రం, కొండలు, నదులు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకని ఈ మట్టిలోనే పుడతా. స్వరాజ్యం మొక్కలిస్తే పుచ్చుకునే భిక్ష కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు పూజిస్తారు. If 1 rupee, 2 rupee hot class buns, hot class buns. If you are done eating, go and have some fun. 1 rupee, 2 rupee hot class buns, hot class buns. That is the sun. నేను ఎవరినో మీకు తెలుసా? నేను ఆధునిక భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని. నాకు చిన్నతనంలోనే జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. ఆయనే నాకు విద్యాభ్యాసం చేసి చదువుకోవటానికి ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంలోనే పూణేలో నేను ఆడపిల్లలకు పాఠశాలలు ప్రారంభించాను. ఒరే తెల్ల కుక్క, ఎందుకు కట్టాలి రాసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? కష్టజీవులు ముష్టినెత్తుకొని తిని బతికే నీకెందుకు కట్టాలి రాసిస్తూ? ఈ కట్టబొమ్మను మీ బ్రిటిష్ వారి సంఖ్యలు బంధించలేవురా. మీ బ్రిటిష్ వారి సంఖ్యలను పిలపిలమని తెలిసి స్వరాజ్య పోరాటాల్లో ఉరికాయలు ఉక్కుపాలు తాగుతానురా. ఒకటో పద్యం. తండ్రి తండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో చదలు
మరణించిన ఒకటే. ఇవాళ చెప్పేది పద్యాలు భావాలు. ఉప్పు కప్పు రంగు నొక్కపోతుండు చూడ చూడాలొచ్చుడు జారవేరయ్య పురుషండు పుణ్య పురుషులు వేరయ్య విశదాభిరామ వినర్వేమ. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఒక పిలుపునిచ్చారు మిత్రమా. గో ఫారెస్ట్ ఫర్ లైఫ్ అంటే బతకడానికి అడిగి వెళదాం. చీమల దూరని చిట్టడవి కాకుల దూరని కడడవి. ఈ అడవిలో ఏమున్నాయంటే తొండాలెత్తే ఏనుగులు ఉన్నాయి, జలజలపాకే పాములు ఉన్నాయి, కిచకిచలాడే కోతులు ఉన్నాయి, రంగురంగుల వింత పక్షులు, చిరుత పులులు, సింహం పిల్లలు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇంకెన్నో ఉన్నాయి.
ఓకే అమ్మా. మీరు ఎంత కష్టపడ్డారో టీచర్స్ కూడా అంత కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్. ఓకే, స్టార్ట్ టాకింగ్. ఏ సునీత, చూడాలి అందరూ. సందర్భంలో విద్య ఒకటే కాదు, మార్కులు ఒకటే కాదు, మన సమాజంలో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, అలాగే పిల్లలకి అన్ని యాక్టివిటీస్లో ఆటలు కానివ్వండి, లేదు డ్యాన్సులు కానివ్వండి, మరి ఇందాక ఎక్కడో మరుగురు పడిపోతున్న కొన్ని ఇది మన ట్రెడిషనల్గా ఉన్నటువంటి బుర్రకథ అది చాలా తేలిగ్గా మీకు అర్థం అవడానికి చెప్పించారు. కానీ భారత భాగవత రామాయణాలు స్వతంత్రోద్యమంలో కానీ, ప్రతి అల్లూరి సీతారామరాజు కథలు కానీ, లేదు పురాణాల్లో గాథలు కానీ అన్నీ కూడా బుర్రకథ ద్వారా పల్లెటూరులో తీసుకువెళ్ళి అందరికీ అర్థమయ్యే భాగంలో చెప్పించినటువంటి అటువంటి కళ ఈ రోజున అంతమైపోతున్న సందర్భంలో దాన్ని కూడా మీ స్కూల్లో ట్రైన్ చేసి మీ అందరికీ అర్థం అవ్వాలని, మన కళలు ఎలా ఉంటాయి, మన సంస్కృతి ఎట్లా ఉంటుంది, మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ ప్రతి ఈవెంటు మరి జంగిల్బెల్ స్కూల్లో చేస్తూ ఇది మీకు అందరికీ ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఆ కాసేపు పాటించినట్టు ఉంటుంది, కానీ మీరు పెద్దగా తెలుస్తుంది దీని విలువలు. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఏదైతే మనం నేర్చుకుంటామో మన మైండ్ సెట్ కూడా అంతే ఇదిలో పనిచేస్తుంది. కాబట్టి చదువు ఒక్కదానితో ఎవరు బతకలేరు. సమాజంలో అన్నీ తెలిసి అన్ని రకాల అవగాహన ఉన్న వాళ్ళే సమాజంలో మనుగడ సాగిస్తారు. కాబట్టి అటువంటిది జంగిల్బెల్ స్కూల్ వాళ్ళు మరి ఇక్కడ యాజమాన్యం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలందరినీ అభివృద్ధి పరుస్తున్నందుకు ముందుగా జంగిల్బెల్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే టీచర్ల ఉపాధ్యాయ బృందానికి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరే రేపటి భావితరాలకి గొప్ప ఉన్నత స్థితిలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇటువంటి స్కూల్లో మీరు చదువుకున్నందుకు మీరు చాలా గర్వపడాలి. ఇటువంటి కాంపిటీషన్స్లో స్కిల్స్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని మీ టీచర్లు మిమ్మల్ని ఇంత ప్రోత్సహించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీరు చాలా గర్వపడాలి. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, పార్టిసిపెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో రేపటి విజేతలు అవుతారు. కాబట్టి వారందరికీ కూడా ముందుగా మనం కంగ్రాచులేట్ చేయాలి. రెండోసారి వాళ్ళ పెద్దలందరూ కూడా మీకు చెప్పారు, అంతరించిపోతున్నటువంటి ఎన్నో కళల్ని మీరు భావి భారత పౌరులు కాబట్టి మీ ద్వారానే సమాజానికి అందించగలుగుతాం. ఆ అదృష్టాన్ని ఈ జన్మకి భగవంతుడు ఉపాధ్యాయుల రూపంలో మాకు ఇచ్చారు. కాబట్టి ముందుగా ఆ దేవుడి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తిని మనం పంపించాలి అని అంటే, ఒక ప్రొడక్ట్ పంపించాలంటే అది ఒక ఉపాధ్యాయుడి వల్లే సాధ్యమవుతుంది. ఒక ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక ఎవరైనా కూడా అది టీచర్ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ మా చేతుల్లో ఉన్నటువంటి మట్టి ముద్దలు, ఇప్పుడు మీరు మట్టి బొమ్మలు ఎన్నో బొమ్మలు తయారు చేశారు కదా, మీరు అది ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. మీకు కనపడకుండా మిమ్మల్ని మీరంటే మట్టి ముద్దల్ని ఒక కళారూపాలుగా, ఒక సమాజంలోకి ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడేది ఒక టీచర్స్ మాత్రమే. ఈ రోజున మరి సార్ని ఎందుకు పిలుస్తామనంటే, ఈ రోజు నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కనీసం ఒక 2-3 ఇన్స్పైర్ అయితే
సార్ చెప్పిన వాటిని కానీ మన డైరెక్టర్ సార్ చెప్పినవి కానీ లావణ్య మేడం కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని మీరు తీసుకున్న సమాజంలో మంచి వ్యక్తులుగా మీరు సమాజానికి ఉపయోగపడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో మీరే డాక్టర్లు, మీరే యాక్టర్లు, మీరే కలెక్టర్లు అవుతారని అవ్వాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. డిఫరెంట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్, అలాగే ట్రైన్ చేసిన టీచర్స్ కూడా మరొకసారి మన జింగిల్ బెల్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇందాక చెప్పినట్టు మోర్ దాన్ 9,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మనం వన్ ఆఫ్ ద హైయెస్ట్ పార్టిసిపెంట్స్, మోర్ దాన్ ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఈవెంట్స్ 76 ఈవెంట్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్లో మన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అలాగే మనకి 5 ఈవెంట్స్లో ప్రైజెస్ వచ్చినాయి. మరి ఈ కార్యక్రమంలో విజయవంతంగా పార్టిసిపేట్ చేసి మనకి సర్టిఫికేట్స్ అలాగే ప్రైజెస్ కూడా రావడానికి కృషి చేసిన టీచర్స్ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే మన టీచర్స్ ఫస్ట్ బాలోత్సవం 2019లో స్టార్ట్ అయిన బాలోత్సవం నుంచి 5 ఇయర్స్ కూడా మన టీచర్సే రిజిస్ట్రేషన్ కమిటీలో ఉన్నారు. అంటే వచ్చిన స్టూడెంట్స్ ప్రతి స్కూల్ నుంచి 170 స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరు వచ్చారు, ఏ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ కూడా మన టీచర్సే చేస్తున్నారు. మరి ఈ ఇయర్ కూడా రిజిస్ట్రేషన్ కమిటీలో ఉన్న మన టీచర్స్ కూడా సర్టిఫికెట్స్ అభినందనలు